गवर्नमेंट नहीं हाँ गवर्नमेंट Stop. నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ మంత్రి నారా లోకేష్ పాలిటెక్ ఫెస్ట్ 2024-25లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎదురు గాలి ఉండొచ్చు, పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మన అందరం పడతాం. పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు, ఎస్ దీన్ని సాధిస్తాం, ఇబ్బంది ఉంది పర్వాలేదు, మీరు ఒక్క స్టాల్ ముందరికెళ్ళి రాండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు. దాంట్లో 249 టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను కూడా స్కూల్ సమయంలో ఒక కారు తయారు చేశా. చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ. నాకు క్రికెట్, కారు, బిర్యానీ ఈ మూడు నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు. నేను కూడా కారు తయారు చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా కారు తయారు చేశాను చిన్నప్పుడు అని. కానీ మీ ప్రాజెక్టులు చూస్తే అది వేస్ట్ అని తెలిపోయింది. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరూ చూపిస్తాం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి. మొదటి స్టోరీ, యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. యాపిల్ గురించి మీ అందరు తెలుసు, ఐఫోన్ కావాలి అందరికీ. అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది, షేర్ ప్రైస్ పడిపోయింది, నష్టాల్లోకి వెళ్ళింది. మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా అదే పడలా. నన్ను నా కంపెనీ నుంచి పంపించేశారే, వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో అని ఆలోచించలేదు. పర్వాలేదు, పంపించేశారు. వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేసి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. పేదవాడికి కూడా అందించడమే దీని యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పి మరి ఎంతో మానవత్వంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి రూపొందించి ఆరోగ్యశ్రీ అని చెప్పి కొన్ని లక్షల మందిని వారి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి కార్యక్రమమే ఈ ఆరోగ్యశ్రీ పథకం. ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము, వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే దాని మానిటరింగ్ వాల్యూ చూస్తాం. కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్గా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే కార్యక్రమాన్ని ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుందనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి 1059 ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3257 ప్రొసీజర్స్కి పెంచినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ 919 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేవి మేము అధికారంలోకి వచ్చే నాటికి. మరి వాటిని 2300 హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షల వరకు వర్తింపు ఉండిందో, 5 లక్షలకే పరిమితం ఉండిందో దాన్ని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అలా మనం ఏది చూసినా కూడా జగనన్న ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వెళ్లారో దాన్ని మరింత 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 స్ట్రెంథెన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ బాధ్యత, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంగా మాది అని భావించి ఆ సమస్య తనదైనప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో, తనదైనప్పుడు ఎంతటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మరి ఏ ప్రొసీజర్ల కోసం జనం ఎక్కువగా హాస్పిటల్స్కి వస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏమి మనం ఎక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుందని పదే రివ్యూస్లో స్టడీ చేసుకొని ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇంకేమైనా ప్రొసీజర్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి పదే రివ్యూస్లో అడిగి తెలుసుకొని దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని కొంత డేటా గెయిన్ చేసుకొని మరి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వరికి కూడా ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా ప్రయారిటీ ఇచ్చి ప్రతి ప్రొసీజర్ని కూడా 1-2 సార్లు స్టడీ చేసి ఎక్కడ కూడా పేదవాడు జోబులోంచి ₹1 ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మరి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి దానికి అన్ని విధాలుగా కూడా సమకూర్చి మరి పేదవాడు వారి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు ముందుకు వేశామో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కూటమి ప్రభుత్వం 3000 కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు. ఈ రోజున పరిస్థితి ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వీస్. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని. మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా.
ఆ పని చేస్తున్నారు. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు ఇస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమైతుంది అదేమైతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు, ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు, మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. మళ్ళా చెప్తా ఉన్నా, అర పైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకునే నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీలాగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. ఎల్లుండి 9వ తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, హైకోర్టు మా వాదనను మన్నిస్తే, లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అటెండ్ అవుతాను. ఈడీ కూడా పిలిచింది 16వ తారీఖు నాడు, తప్పకుండా వారి దగ్గర కూడా పోతాను. వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దాపరికము లేదు, నాకు దాయాల్సింది కూడా ఏం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా, రేషం గల్ల బిడ్డగా, ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా, ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఇందులో శశబిషలు లేవు. ఈరోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు, ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక మీ పిటిషన్ను మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమీ నాకు శిక్ష వేయలేదు, నేనేం నేరం చేసినా అని చెప్పలేదు, లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు, కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇదిగో పులి అంటే అదిగో తోక, దయచేసి ఆగం కాకండి. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చేటి అన్నీ వేదవాక్కులు కావు, ఆయన చెప్పేటి ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చేటి అన్నీ లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు. చాలా చాలా లీకులు ఇస్తూ ఉన్నారు, ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మాకు ప్రత్యామ్నాయం ఏముందండి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మేము అడిగినాం, చర్చ పెట్టి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలోచన తప్ప తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయడం తప్ప వేరే ఆలోచన లేదు. 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయినాం. అటు వ్యవసాయం తీసుకున్నా, ఇండస్ట్రీ తీసుకున్నా, తెలంగాణలో అనేక అంశాలపైన 10 సంవత్సరాలు ఒక 100 సార్లైన కేంద్రంలోని అధికారులు, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు వచ్చి తెలంగాణ మాదిరిగా మనం కూడా రాష్ట్రాలు చేయాలని చెప్పి అధ్యయనం చేసిపోయినాయి. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దేశం మోడల్గా ఉండాలి, తెలంగాణ మోడల్గా ఉండాలని అనేక రాష్ట్రాల్లో వాళ్ళ ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగా ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, తెలంగాణ మాదిరిగా కళ్యాణ లక్ష్మి ఇస్తాం, తెలంగాణ మాదిరిగా అగ్రికల్చర్ డెవలప్ చేస్తాం, రైతు బంధు ఇస్తామని చెప్పుకున్నారు. మరి ఇవాళ అంతకన్నా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి వచ్చి దాని మీద దృష్టి పెట్టకుండా ఇవాళ ఫార్ములా ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. క్రికెట్ ఆడాలన్నా కూడా ఏదో మామూలు స్టేడియంలో రమ్మంటే మామూలు ఐపీఎల్ కూడా రాడు. ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే ఇది పరిమితం. కొన్ని దేశాలు చేస్తుందనే నమ్మకం ఉంటేనే వాళ్ళు వస్తారు. దానివల్ల 700 కోట్ల పైగా ఇండైరెక్ట్గా తెలంగాణకు లాభం జరిగింది. దాదాపు 35,000 మంది వీక్షించారు. హైదరాబాద్ వైపు ఒకసారి ప్రపంచ దేశం చూసిన ఇట్లా బ్రాండ్ ఇమేజ్ పెంచినటువంటి కేటీఆర్ గారిని తెలంగాణలో, హైదరాబాద్లో ముఖ్యంగా ఒక టాప్ సిటీగా, రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నట్లు చేసినటువంటి ఈ నగరాన్ని ఎన్నో రేడియల్ రోడ్స్, ఎన్నో కంపెనీలు ఒక గొప్పగా అద్భుతంగా ఆ డిపార్ట్మెంట్ను తీర్చిదిద్ది, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను తీర్చిదిద్ది
మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పని ఫార్ములా ఈ ప్రతిష్టాత్మకంగా కష్టపడి తీసుకొస్తే దానిలో అవినీతే లేనటువంటిది డైరెక్ట్గా డబ్బులున్నాయి, బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అయింది. ఒకవేళ నిజంగా అవినీతి వాళ్ళకి ఇచ్చినట్లుంటే మరి ఆ ఫార్ములా ఈ పైన కూడా పెట్టాలి కదా కేసు, మరి వాళ్ళపైన కూడా కేసు పెట్టాలి. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చిండ్రు మీరు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. అవేది చేయకుండా కేవలం టార్గెట్ కేటీఆర్, కేటీఆర్ జైలు అంతే. వాళ్ళ మైండ్లో కేటీఆర్ గారు జైలు పంపాలి ఎట్లాంటిది తప్ప వేరే ఆలోచన లేదు. ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ప్రభుత్వంలో ఇక్కడ ఉండి లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు ఏం మాట్లాడినరు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రు, మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఒక హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటట్లు కేటీఆర్ గారిని జైలు పెడితే అయిపోతుంది అనుకుంటున్నాడు. కేటీఆర్ గారు వాక్యం నిష్పక్షపాతంగా న్యాయస్థానాలపై మాకు గౌరవం ఉంది, ఖచ్చితంగా కోర్టులో మీకు గెలుస్తాం నమ్మకం ఉంది 100%. జైల్లో పెట్టినంత మాత్రాన ఇక టీఆర్ఎస్ పని అయిపోయింది ఒక మాట్లాడుతున్నారు, ఇక జైల్లో పెట్టింది అయిపోయిందని. ప్రజల గుండెల్లో మా పార్టీ ఉంది, తెలంగాణ తెచ్చిన పార్టీ. ప్రతి పేద కూలీలో, ప్రతి పేద రైతులో, ప్రతి ఒక్కరిలో ఈ పార్టీ ఉంది. ఈ భూమి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి, మీరు ప్రజల అభిప్రాయం ఏముందో తెలుసుకోండి. మీరు హామీల మీద దృష్టి పెట్టండి. మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకొని ఈ తెలంగాణని ఆగం చేయడానికి కాదు. ఎన్నో ప్రాణాలు పోయినాయి, సంబంధ వర్గాలు పరితపి. సేవెళ్ల మహేందర్ బీజేపీ యువమోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఈ దేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు కావాలని చెప్పేసి చిలక పలుకులు పలుకుతూ వారు కార్యకర్తలకు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో మంచి చేయాలని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు అదే రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా మీ యొక్క కార్యకర్తల యొక్క చర్యని మీరు గమనిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యొక్క హయాంలో, మరి ముఖ్యమంత్రి యొక్క కనుసైగల్లో ఈరోజు ఉసిగలిపి మా రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి ప్రజలపైన, నాయకులపైన సమస్యలని చెప్పుకుందామని వచ్చినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలపైన దాడికి ఈరోజు మీ కార్యకర్తలు పూనుకురారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. దాడి అంటే ఆషామాషి దాడి కాదు, ప్రీ ప్లాన్గా గత 2 రోజులుగా ప్లాన్ చేసుకొని ఈ రాష్ట్ర కార్యాలయాన్ని టార్గెట్ చేయాలి, ఆ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులని చంపే ప్రయత్నము ఈ కాంగ్రెస్ గుండాలు చేసిరని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మీకు కనిపిస్తలేదా? నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావు నీ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే లిక్కరు కార్యకర్తలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే సంస్కారం లేనటువంటి వ్యక్తులను నువ్వు నాయకులుగా వేసుకొని ఈ సమాజం పైన దాడి చేపిస్తున్నావు, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేపిస్తున్నావు. ఈరోజు మేము ఒకటే అంటున్నాం, మీరు ఏదైతే ప్రేరేపిస్తున్నారో, మీరు ఎవరినైతే ఉసిగల్పుతున్నారో వారిలాగా మా యొక్క ప్రవర్తన కనుక మారినట్లయితే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం. నీ పార్టీ కానీ, నీ పార్టీ జెండా కానీ, నీ పార్టీ కార్యాలయాన్ని కూడా భూస్థాపితం చేయడానికి మా కార్యకర్తలు వెనుకడుగయ్యారు. కానీ మేమంతా కూడా ధర్మానికి, సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు. మేమంతా కూడా మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఒక మంచి మార్గంలో నడవాలని చెప్తున్నటువంటి వ్యక్తులు. కానీ నువ్వు నిరంతరం మా యొక్క మా ఓపికని ప్రశ్నించే విధంగా నీ యొక్క దుశ్చరిత్ర ఉన్నది. ఈరోజు మేము చూసినాం, మేము వీడియోలన్నింటిని కూడా చూసినాం. మేమంతా కూడా ఎవడైతే జోబులలో రాళ్ళు పట్టుకొని వచ్చినారు, ఈరోజు కనుక మా 2-3 కార్యకర్తలు గేటు దగ్గర ఉండి అడ్డుకోకపోయినట్లయితే వారందరూ కూడా మా రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చి దాదాపుగా 2-3 చంపే ప్రయత్నము
ఈరోజు జరిగిందని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ఇంటెలిజెన్స్ వర్గాలను కానీ మేము ఒకటి అడుగుతున్నాం. మేము ఒక దిష్టి బొమ్మ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము ఒక పిలుపునిచ్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పోలీస్ వ్యవస్థను పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేపేయడానికి నీ యంత్రాంగం మొత్తం కూడా ముందరకు వచ్చింది. మరి ఈరోజు దేశాన్ని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర కార్యాలయం మీద రౌడీ ముఖాలు వచ్చి దాడి చేస్తుంటే నీ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు, చేతులు కట్టుకొని ఉంటారు, ఎప్పుడు చూడు జై శ్రీరామ్ అంటారు, మంచి మార్గంలో పోతుంటారు, వీళ్ళని ఏమన్నా కానీ ఊరుకుంటారా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నుంచి రాబోయే రోజులలో చూసి ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం ఏదైతే దొంగదారిన పోతుందో, నువ్వు ఎవరినైతే రౌడీ ముఖాలని, డ్రగ్స్ కరెక్ట్ అయినటువంటి వ్యక్తులని, డ్రింకర్స్ ని ఎవరినైతే నీ పార్టీ కార్యకర్తలుగా వేసుకున్నావో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద బట్టలిప్పి ఉరికిచ్చి ప్రతి కార్యకర్త కొట్టకపోతే అడగండి అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతున్నాం. మేమంతా కూడా ఈరోజు మేమందరం కూడా మా పార్టీ కార్యాలయం మీద దాడి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాంప్రదాయాలపైన, భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం, దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని, దేశ సంస్కృతిని దిగజార్చే విధానంలో భారతీయ జనతా పార్టీ పోలుతున్నది సిగ్గుపడాలి. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా ముక్త కంఠంతో ఖండించారు. ఇది స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది ఈ దేశం మీద ప్రేమ, భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా జీర్ణం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. సో అటువంటి పరిస్థితుల్లో క్షణికావేశాల్లో కొద్దిమంది యువజన కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారనేటువంటి వార్త తెలుసుకున్న వెంటనే మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ నేను వారితో కూడా మాట్లాడిన వెంటనే నాకు తెలిసి ఇక్కడ రాదు. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడిన వెంటనే ఇప్పుడే నాకు తెలియగానే వారు ఎవరికీ తెలియదు అసలు ఈ సంఘటనకు సంబంధించి. కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలను తట్టుకోలేక గాంధీ భవన్, అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్ళు కూడా వెంటనే ఖండించారు. దాన్ని పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మంది గాంధేయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మంది. అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మంది. అహింసా మార్గంలో, గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత
మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి విడుదల రజనీ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.